హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది సుమారు 5 సంవత్సరాలుగా వెయిట్ చేసిన అరటి చెట్టు ఈ సంవత్సరానికి ఫస్ట్ కాపు కాసిందనమాట. యాక్చువల్‌గా ఈ ప్లాంట్‌ని మా నాన్నగారు నెల్లూరు దగ్గర ఉన్న జగదేవపేట నుంచి తీసుకొచ్చి వేశారు. బంగళాలు అంటారు వీటిని. నాకది మాత్రమే తెలుసు. అయితే పండు చిన్నదిగా ఉంటుంది. ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్‌కైతే బాగా యూజ్ అవుతాయని మా నాన్నగారికి షుగర్ ఉండడం వల్ల తెచ్చేసుకున్నారనమాట. మా నాన్నగారైతే ఇప్పుడు లేరు మా మధ్య. కానీ ఆయన వేసిన చెట్లు ఇచ్చే ఫలాలు మేమిప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం. అదే చెప్తారు. చెట్లు నాటడం వల్ల ఎంత యూజెస్ ఉన్నాయని. అశోకుడు చెట్లు నాటాను అని చెప్తారు కదా! అంటే మనం ఇప్పుడు చెట్లు నాటితే మన పిల్లల పిల్లలు తింటారనమాట. వాటి వల్ల యూజెస్ అన్నున్నాయి. అంతే కాకుండా ఒక మొక్కని నాటితే అది పెద్ద వృక్షం అయితే సుమారు 6000 కేజీల ఆక్సిజన్ అయితే ఇస్తుందంట. సో, ప్రపంచ పర్యావరణాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మన మీదైతే ఉంది. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకుందాం. మొత్తానికైతే ఎన్నో రోజులు వెయిట్ చేసిన కలయితే తీరిపోయింది. చూసారా? ఇప్పుడైతే ఫస్ట్ గెల వేసింది. అంతే కాకుండా ఇంతకు ముందు సంవత్సరాలు కూడా కాసుండాలి. కానీ మా ఊర్లో కోతులు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్‌కి పూ పిందె వచ్చిన తర్వాత అంటే పూత వేసిన తర్వాత కూడా ఆ పూతని కూడా ఒలుచుకొని తినేసి పారేసేటివి. అంతే కాకుండా అరటి ఇగురును కూడా తినేస్తున్నాయి. బొప్పాయి ఇగుర్లు, పనస ఇగురు, ఏ చెట్టు ఇగురు కూడా వదలట్లేదు. ఒక యాప చెట్టు తప్పితే మిగిలిన అన్ని చెట్ల ఇగుర్లను కూడా తించుకొని తినేస్తున్నాయి. ఒకవేళ అవి పనికి రాకపోతే చించైనా పారేస్తున్నాయన్నమాట. కోతుల బెడదైతే సూపర్‌గా ఉంది మాకు. సూపర్‌గా ఉందంటున్నారా? ఏందనుకుంటున్నారా? ఏం చేయలేము. వాటి బాధ అయితే తట్టుకోలేకున్నాం. కొబ్బరి చెట్లలో పిందెలుండవు, మామిడి చెట్లలో పిందెలుండవు. ఏ చెట్టులో కూడా పిందెలుండవనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మొట్టమొదటి హార్వెస్ట్ చేయబోతున్నాం మా గార్డెన్‌లో, మా ఊర్లో నుంచి. మీకందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా అరటి చెట్లను వేసినప్పుడు వాటిని జాగ్రత్తగా ఒక మంచి ప్రదేశం చూసి వేసుకోవాలి. ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఎందుకంటే అరటి చెట్లు పెరిగిన ప్రదేశంలో గుంటలు పడిపోతాయన్నమాట. చూస్తున్నారా? ఇవన్నీ కోతులు బాగా ఇంచేసి గందరగోళం చేసేసాయన్నమాట. లేకపోతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం సుమారు ఒక 20 గెలలైన అరటి గెలలు వేసేటివి. మాకిప్పుడు ఒక్కటి దక్కడమే చాలా చాలా గ్రేట్ అన్నమాట. అది గోతాలకు పెట్టుకొని దాచిపెట్టుకుంటే గానీ మాకు కాయలైతే రావట్లేదు. మీలో ఎంతమంది ఇలాంటి బాధలు పడుతున్నారో కామెంట్ చేయండి. కోతల బెడదైతే చాలా ఎక్కువగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. అవి వస్తే ఒకసారి వదలట్లేదు ఊరిని. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.